భేరీలు మోగించారు, కేకలు పెట్టారు. ఇనపకట్ల కర్రలు, రోకలి బండలు, గదలు తీసుకొచ్చారు. నిద్రపోతున్నటువంటి రావణాసురుడి ఒంటి మీద అవన్నీ పెట్టి మోదారు. గదలతో కొట్టారు, బండలతో కొట్టారు, రోకలి బండ్లతో కొట్టారు, వృక్షములు తీసుకొచ్చి చరిచారు, ఇనప గుదియలతో కొట్టారు. ఆఖరికి పిడికిళ్ళు బిగించి ఇంతమంది కలిసి చుట్టూ చేరి గుద్దారు. మృదంగములు, తప్పెటలు, ఢంకాలు, శంఖాలు, ఘంటావాద్యాలు, ఇతర వాద్యాలు ఇవన్నీ కూడా ఒకేసారి మోగించారు, ఒకేసారి అరిచారు. ములుగర్రలతో పొడిచారు, కొరడాలతో కొట్టారు, అంకుశాలతో పొడిచారు. గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఒంటి మీద నడిపించారు. ఇవన్నీ ఏదో చీమలు అన్నట్టుగా ఇలా దులిపేస్తుండేవాడు తప్ప లేచింది మాత్రం లేదు. గంటలు కొట్టారు, ఢంకాలు మోగించారు. ఎన్ని చేసినా లేవకపోతే ఇట్లా కాదని ఆయన చెయ్యి చుట్టూ 1000 ఢంకాలు కట్టి ఒక్కసారి మృగించారు. అయినా ఆయన మాత్రం కించిత్ కూడా నిద్రలేవలేదు. అప్పుడు కొంతమంది ఆయన జుట్టు పీకారు, కొంతమంది చెవులు కొరికేశారు, కొంతమంది కడవలతో నీళ్లు తెచ్చి చెవులలో పోసేశారు. ముద్గరములు చేత పట్టుకుని ఆయనని మోదారు, వక్షస్థలం మీద చావగొట్టారు, గదలతో కొట్టారు. ఏమి చేసినా లేవలేదు. ఇక ఏం చేస్తే లేస్తాడు? రావణాసురుడేమో లేపి తీసుకురమ్మన్నాడు. అందుకని పెద్ద పెద్ద ఏనుగుల్ని తీసుకొచ్చి ఆ ఏనుగులను ఎక్కించి శరీరం మీద నడిపించారు. నడిపిస్తే ఆయనకి ఒంటి మీద ఏదో పాకుతోంది పురుగు అనుకుని ఆ ఏనుగుల్ని పక్కకు తోయడంలో తెలివచ్చింది. తెలివి రాగానే ఈ ఆహారము యొక్క వాసన తగిలింది. తగలగానే ఆ తినుబండారములను, ఆ కట్టినటువంటి జంతువుల్ని, ఆ మాంసాన్ని, వీటన్నింటినీ కూడా ఆకలి తీర్చుకోవడం కోసం తినేశాడు. అక్కడ భాండములలో ఉన్నటువంటి నెత్తురంతా తాగేశాడు. కొవ్వుని, మద్యాన్ని సేవించాడు. అన్నగారి దగ్గరికి బయలుదేరి వెళ్ళాలి కదా, దేని కొరకు మీరు నన్ను నిద్ర లేపారు? మంచి నిద్రలో ఉండగా ఎందుకు లేపేశారని అడిగాడు. ఎందుకు నిద్ర లేపారేమిటి? లంకాపట్టణానికి ఉపద్రవం వచ్చింది. ఎక్కడ నుండో ఒక వానరుడు వచ్చాడు, లంకనంతటినీ కాల్చేశాడు. చిట్ట చివరికి రావణాసురుడి యొక్క కుమారుడైన అక్షకుమారుడు, ఆయన యొక్క అంతేవాసి అయినటువంటి కుంజరుడు కూడా హనుమ చేతిలో మరణించారు. రావణాసురుడు ఒట్టి చుట్టూ మొహరించాడు వానర సైన్యంతో. కాబట్టి మీ అన్నగారు యుద్ధానికి నిన్ను లేపి తీసుకురమ్మంటున్నాడన్నారు. లేచి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం మత్తు వదలాలి కదా, ఉత్సాహం రావాలి. అందుకని ఉత్సాహం రావడం కోసమని 2000 కడవల మద్యం తాగాడు. తాగితే ఆయనకి ఉత్సాహం వచ్చి కాస్త తేజస్సు, బలం, మాట్లాడడానికి ఆనందం కలిగి రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు.